బెంగళూరు రేవు పార్టీలో తాను ఉన్నట్లు కన్నడ మీడియా ప్రచారం చేయడంపై నటి హేమ ఖండించారు. తను ఆ పార్టీకి వెళ్లలేదన్నారు. తను హైదరాబాద్లోనే ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేసింది. అయితే హేమ వీడియో రిలీజ్ చేసిన తరువాత పోలీసులు రేవు పార్టీలో పాల్గొన్న హేమ ఫోటోలు విడుదల చేశారు. రేవు పార్టీలో పాల్గొన్నందుకు కేసు పెట్టడంతో పాటు కేసు తప్పుదోవ పట్టిస్తూ వీడియో రిలీజ్ చేసినందుకు మరో కేసు పెట్టారు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. బెంగళూరు రేవు పార్టీలో తాను ఉన్నట్లు కన్నడ మీడియా ప్రచారం చేయడంపై నటి హేమ ఖండించారు. తను ఆ పార్టీకి వెళ్లలేదన్నారు. తను హైదరాబాద్లోనే ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేశారు. అయితే హేమ వీడియో రిలీజ్ చేసిన తరువాత పోలీసులు రేవు పార్టీలో పాల్గొన్న హేమ ఫోటోలు విడుదల చేశారు. రేవు పార్టీలో పాల్గొన్నందుకు కేసు పెట్టడంతో పాటు కేసు తప్పుదోవ పట్టిస్తూ వీడియో రిలీజ్ చేసినందుకు మరో కేసు పెట్టారు.